వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సూపర్ నెట్టింగ్ చూద్దాం. సూపర్ నెట్టింగ్ అంటే సబ్ నెట్టింగ్కి రివర్స్. ఇంతకుముందు వీడియోలో మనం సబ్ నెట్టింగ్ చూద్దాం. సబ్ నెట్టింగ్ చూస్తాం అంటే ఒక పెద్ద నెట్వర్క్ని సబ్ నెట్స్లకి డివైడ్ చేస్తాం. ఓకేనా, ఇది సబ్ నెట్టింగ్. ఇప్పుడు దీనికి రివర్స్ ఏంటిది, ఈ మల్టిపుల్ నెట్వర్క్స్ అన్నింటినీ ఒక సింగిల్ బిగ్ నెట్వర్క్లకి మార్స్తాం. దాన్ని సూపర్ నెట్టింగ్ అంటాం, దానికి రివర్స్. ఓకే, ఇంతకుముందు వీడియోలు చూడండి, అది చూసి రాను, ఎందుకంటే ఇక్కడ బైనరీ కన్వర్షన్ నేను చెప్పట్లేదు, ఇంతకుముందు వీడియోలు డీటెయిల్గా చెప్పాను. ఓకేనా, సో సూపర్ నెట్టింగ్కి వెళ్ళిపోదాం. సూపర్ నెట్టింగ్ ఏం చేస్తుంది అంటే రివర్స్ ఆఫ్ సబ్ నెట్టింగ్. ఇక్కడ ఏం చేస్తుంది, క్రియేట్ మల్టిపుల్ నెట్వర్క్స్ ఫ్రమ్ ఏ సింగిల్ బిగ్ నెట్వర్క్. సబ్ నెట్టింగ్ ఏం చేస్తుంది, ఒక పెద్ద నెట్వర్క్ని మల్టిపుల్ నెట్వర్క్స్లకి డివైడ్ చేస్తుంది. M1 M2 ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ నెట్స్లో మల్టిపుల్ నెట్వర్క్స్లకి డివైడ్ చేసింది ఒక పెద్ద నెట్వర్క్ని. ఏది సబ్ నెట్టింగ్. ఇప్పుడు దీని రివర్స్ ఏమైపోతుంది, మల్టిపుల్ నెట్వర్క్స్ అన్నీ ఒక పెద్ద నెట్వర్క్లాగా మారుతాయి. దాన్ని సూపర్ నెట్టింగ్ అంటాం. ఓకే, combination of multiple networks to a single network is known as supernetting. Okay, converts a network bytes into host bytes. అక్కడ ఏమవుతాయి అంటే host bytes అన్ని నెట్వర్క్ బైట్స్లకు కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే నెట్వర్క్ బైట్స్ అన్ని host bytesలకు కన్వర్ట్ అవుతాయి. అంటే దట్ మీన్స్ కన్వర్టింగ్ వన్స్ టు జీరో. అక్కడ జీరోస్ ఏమో వన్స్లకు కన్వర్ట్ అవుతాయి ఆ ప్రొసీజర్లో. వీడియో చూడండి, ఇంతకుముందు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే వన్స్ అన్ని జీరోస్లకు మార్చాలి. కొంచెం మీరు ఇది ఈ ఇంట్రడక్షన్ అయిపోయాక ప్రాబ్లం చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది కదా. మేజర్ ఏంది సూపర్ నెట్టింగ్ అంటే సింపుల్, మల్టిపుల్ నెట్వర్క్స్ని ఇవన్నీ డిఫరెంట్ మల్టిపుల్ నెట్వర్క్స్ మనం ఏం చేస్తున్నాం, సింగిల్ నెట్వర్క్లుగా మార్చి పంపిస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్, CIDR కూడా అంటారు. ఓకేనా, సూపర్ నెట్టింగ్. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి, మల్టిపుల్ నెట్వర్క్స్. ఇది 192.168.00, 1.0, 2.0, 3.0 అట్లా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఈ నెట్వర్క్స్ అన్నీ యూజింగ్ రూటర్ నేను ఒక సింగిల్ నెట్వర్క్ లెక్క పంపించాలనుకుంటున్నా. ఎలా అవుతాయి అంటే ఇప్పుడు ఈ మల్టిపుల్ సింగిల్ నెట్వర్క్ లెక్క ఆల్ 4 నెట్వర్క్ సమ్మరైజ్ ఇంటూ సింగిల్ నెట్వర్క్. ఎలా, ఇప్పుడు చూడండి ప్రాబ్లం. ఇప్పుడు మనకున్న నెట్వర్క్స్ ఏవి, ఈ 4 నెట్వర్క్స్ అనుకుంటున్నా. నాకున్నాయో 1 2 3 4 నెట్వర్క్స్ ఇవి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎట్లా చేయాలంటే సూపర్ నెట్టింగ్ ఒక సింగిల్ నెట్వర్క్ లెక్క ఫస్ట్ ఏముంటాయి, వీటిని అన్నిటిని బైనరీ ఫామ్లో మార్చుకో. 192 బైనరీ ఫామ్ ఇది, 168 బైనరీ ఫామ్ ఇది. 0కి 0 వస్తుంది, 0. ఎందుకంటే ఒక్క బిట్ ఆక్టేన్ అనమాట, అంటే 8 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 అట్లా 8 8 16 ఇదంతా మొత్తం 32 బిట్ ఉంటుంది. సో ఇంతకుముందు వీడియోలు చూడండి, అది రిపీట్ వన్స్ అగైన్. బైనరీ కన్వర్షన్ ఎలా చేయాలో చెప్పాను. ఇలా ఒకటి తీసుకొని బైనరీ కన్వర్షన్ చేస్తాం ఆ ఆక్టేన్ చార్ట్ యూజ్ చేసి. అలానే నేను 192 168 00 ఇవన్నిటిని నేను బైనరీకి కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఆడిచ్చిన నెట్వర్క్స్ అన్నీ నువ్వు ఫస్ట్ బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా నేను అన్ని బైనరీ కన్వర్ట్ చేసుకుంటే ఇలా చేసుకున్నాను. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఫైండ్ మ్యాచింగ్ బిట్స్ లెఫ్ట్ టు రైట్ అప్ టు మ్యాచ్. లెఫ్ట్ నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ 4 నెట్వర్క్స్ నువ్వు బైనరీ కన్వర్ట్ చేస్తావు. ఐ రిపీట్, ఈ 4 నెట్వర్క్స్ నువ్వు బైనరీ కన్వర్ట్ చేశాక ఈ 4 నెట్వర్క్స్లో ఎక్కడ వరకు కామన్ వస్తుందో చెక్ చేసుకుంటూ వెళ్ళి 1 1 1 0 0 ఇవన్నీ కామన్ వచ్చింది. తర్వాత 1 0 ఇవన్నీ ఇట్లా కామన్ వచ్చినాయి. ఇక్కడ వరకు అంతా 4 నెట్వర్క్స్లో కామన్. ఇక్కడికి వచ్చిన ఏమేమైంది 0 0 1 1 వచ్చింది. సో ఎక్కడ వరకు మ్యాచ్ అవుతున్నాయో నీకు బిట్స్ అక్కడ వరకు లెఫ్ట్ నుంచి రైట్ గుర్తుపెట్టుకో. లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఎక్కడ వరకు మ్యాచ్ అవుతున్నాయో బిట్స్ అట్లా చెక్ చేసుకుంటే వెళ్ళు. ఇక్కడ అయిపోయింది, మ్యాచ్ అవుతుంది, నేను ఇక్కడ వరకు ఆపేస్తాను. ఓకే, సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ బైనరీలకు మార్చుకుంటూ, సెకండ్ స్టెప్ ఇక్కడ వరకు మ్యాచ్ అవుతున్నావు లెఫ్ట్ నుంచి రైట్ చెక్ చేసుకుంటూ అక్కడ ఆపేస్తావు. ఆపేసినాక రైట్ అప్ టు మ్యాచ్ అండ్ 0 అప్ టు ఎండ్ న్యూ. అప్పుడు నీకు కన్వర్ట్ చేసిన న్యూ నెట్వర్క్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ వరకు మ్యాచ్ అయిందో అది అంటే యాజ్ ఇట్ ఈస్ అంటే రాసేస్తాయి. నాకు ఇక్కడ ఒక మ్యాచ్ అయింది కాబట్టి నేను అంటే అక్కడ వరకు రాస్తాను. దీని తర్వాత ఉంటుంది చూసినావా, మ్యాచ్ అయినంత బిట్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేసాను. నువ్వు రాసాక దాని తర్వాత బిట్స్ ఉంటాయి చూసావా, అవి అన్నీ జీరోస్ లెక్క మార్చాయి. 1 1 0 0 1 1 ఉంటే 0 0లకు మార్చాయి. ఇవి 0 ఉన్నాయి కాబట్టి అన్ని 0 లెక్క రాసుకున్నాయి. ఓకే, అప్పుడు నీకు ఒక న్యూ నెట్వర్క్ ఐడి వచ్చేది చూసావా, అదే ఇక్కడ వచ్చిన న్యూ నెట్వర్క్ ఐడి. అర్థమైనా, ఈ 4 నెట్వర్క్స్ అన్నీ ఒక కొత్త నెట్వర్క్ ఐడి లెక్క ఒక సింగిల్ నెట్వర్క్ ఐడి లెక్క మారింది. అదే ఇది న్యూ నెట్వర్క్ ఐడి. ఇంకోసారి చెప్తా స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నావు, ఆ ఇచ్చిన నెట్వర్క్ని బైనరీ కన్వర్ట్ చేస్తున్నావు. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటిది, ఎక్కడ వరకు మ్యాచ్ అవుతున్నాయో లెఫ్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నావు అన్ని బిట్స్. 4 నెట్వర్క్స్
త్రీ ఉంటే త్రీ చెక్ చేసుకుంటాం అలా అనమాట. చేసుకుంటే ఇక్కడ ఒక మ్యాచ్ అయింది, మ్యాచ్ ఇక్కడికి సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటిది, మ్యాచ్ అయినంత వరకు యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలా, మ్యాచ్ నాట్ మ్యాచ్ అయిన అన్ని బిట్స్ అన్నీ జీరోస్ లెక్క మార్చేయాలి. థర్డ్ స్టెప్ అయిపోయింది. అప్పుడు నీకు వచ్చినదే న్యూ నెట్వర్క్ ఐడి. అంటే ఈ 4 నెట్వర్క్స్ ఒక న్యూ నెట్వర్క్ ఐడి ఒక సింగిల్ నెట్వర్క్లో మారుతుంది అనిపించింది అని చెప్పినా కదా, అది సింగిల్ నెట్వర్క్ ఐడి యొక్క ఐడియే ఇది సింగిల్. ఓకే, దీనికి ఇప్పుడు మాస్క్ ఎలా ఫైన్ చేయాలంటే ప్రతి నెట్వర్క్ ఒక మాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఆ నెట్వర్క్స్ వేరే మాస్క్ ఉంటుంది, ఇప్పుడు కొత్త మాస్క్ అవుతుంది. ఇప్పుడు న్యూ నెట్వర్క్ మ్యాచ్ ఐడి ఏం చేస్తామంటే ఎలా ఫైన్ చేస్తామంటే ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని నువ్వు వన్స్లకు మార్చేయాలి. ఎక్కడి వరకు ఇది అయిందో దీనికి రివర్స్, నేను ఇప్పటికి ఏం చెప్పినా దానికి రివర్స్ చేయాలి. ఎక్కడి వరకు మ్యాచ్ అయినా అవన్నిటిని వన్స్లకు మార్చేయాలి. సో ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి నేను ఇక్కడ వరకు అన్నీ ఇది వచ్చింది కదా, నీకు ఇది వచ్చింది కదా, దీని మొత్తంని ఎక్కడ వరకు మ్యాచ్ అయింది, ఇక్కడ వరకు మ్యాచ్ అయింది. సో ఇవన్నిటిని వన్స్లకు మార్చాయి, అప్పుడు నీకు న్యూ మాస్క్ అనేది వస్తుంది. దీన్ని కన్సిడర్ ఈ వచ్చిన న్యూ నెట్వర్క్ ఐడి నుంచి ఎక్కడ వరకు మ్యాచ్ అయిందో ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఇక్కడ వరకు అన్ని వన్స్ పెట్టేసాయి, తర్వాత మిగతా జీరోనే ఉంటాయి. ఇదే నీ న్యూ మాస్క్. ఓకే, దిస్ ఎంటైర్ విల్ అడ్వర్టైజ్ ఇంటూ దీనికి ఇప్పుడు ఏదైతే సింగిల్ నెట్వర్క్ ఐడి కన్వర్ట్ అయిందో, సో ఇది మొత్తం నాన్ నెట్వర్క్ మొత్తం ఆ సింగిల్ నెట్వర్క్ ఐడి మనకి ఏదైతే వచ్చిందో 192.168.00 ఈ సింగిల్ నెట్వర్క్ ఐడికి వెళ్ళిపోతుంది. ఓకే, అది ఇప్పుడు దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, సూపర్ నెట్ యొక్క బెనిఫిట్స్ ఏంటిది, ఇప్పుడు ట్రాఫిక్ అనేది మనం రెడ్యూస్ చేస్తాం. ఇప్పుడు 4 నెట్వర్క్ వాళ్ళ వరకు ట్రాఫిక్ అవుతుంది, అప్పుడు డేటా అనేది రీచ్ అయ్యానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అంటే ఒకటి సింగిల్ నెట్వర్క్లో మార్చి పంపించేస్తున్నాం. సో ఇక్కడ ఏమైపోయినాయి, ట్రాఫిక్ అనేది రెడ్యూస్ అయింది. రైట్, సెకండ్ ఏంటి, టు మినిమైజ్ ద సైజ్ ఆఫ్ ద రూటింగ్ టేబుల్ సైజ్ కూడా తగ్గుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఇట్ సాల్వ్ బెనిఫిట్స్ ఆఫ్ సూపర్ నెట్టింగ్.